సార్ నమస్తే అండి, ఏం పేరు సార్? నమస్తే అండి, వాసు నా పేరు. వాసు గారు, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాబట్టి మనకి నీళ్లు, రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది మన హైదరాబాద్లో? సో ఇప్పుడు మూడు పార్టీలు కూడా చాలా టగ్ ఆఫ్ వార్గా ఫైట్ చేస్తాయి. ఎందుకంటే అధికార కాంగ్రెస్, 10 ఏళ్ళు పనిచేసినటువంటి బీఆర్ఎస్, బీజేపీ. ఎందుకంటే బీజేపీలో కూడా దాదాపు 21 రాష్ట్రాల అధికారం ఉంది. మన తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా 3 ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. సో ఏ విధంగా అనిపిస్తుంది నీట్నెస్ కానీ మన హైదరాబాద్ ఏ విధంగా ఉంది? నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమైనా మార్పు మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి ఓటర్గా? అంటే ప్రజెంట్ అయితే మున్సిపాలిటీ పరంగా అయితే ఎక్కడ చూసినా నీట్ గానే ఉంటుంది. ఓకే, ఎక్కడ రోడ్లు కానీ వీధుల్లో కానీ ఎక్కడ చూసినా నీట్ గానే ఉంటుంది. వాళ్ళ సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. ఓకే, అంటే డే అండ్ నైట్ కూడా మంచి క్లీన్ చేస్తున్నారు ఓకే ఎంప్లాయీస్ పరంగా. కానీ ఇలాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఏం వాటర్ కానీ, రోడ్లు కానీ, పవర్ కానీ ఇబ్బంది లేదు? ఏం లేదండి, వాటర్ కూడా బాగా వస్తున్నాయి. పవర్ కూడా అసలు కట్టంగా ఏం లేదు, కంటిన్యూ వస్తూనే ఉంటుంది. ఏదైనా ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు అప్పుడప్పుడు జస్ట్ అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తుంటాం. బ్లాకేజ్ అవడం అట్లాంటి ఏం లేవు? ఏం లేవు. సో ముఖ్యంగా రాజీవ్ కాలనీ, వినాయక్ నగర్, ఇది ఇప్పుడు బాలనగర్ కింద వస్తుంది. ఓకే సార్, మరి ఇక్కడ మరి ఇప్పుడు ప్రభుత్వం, అధికార ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది, 6 గ్యారెంటీలు అంటుంది, ఎలా అనిపిస్తుంది? ఆ గ్యారెంటీ గురించి నాకైతే తెలియదండి. రావు మీకు దాని గురించి అసలు అవగాహన లేదు. ఫ్రీ వాటర్ మీద అంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇస్తాను. దాని మీద ఆశ కూడా లేదు. ఓకే, అంటే అట్లా పెట్టుడు మంచిదేనంటారా? అది నాకు తెలియదండి, దాని గురించి నేను కామెంట్ చేయలేను. ఓకే, సో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ బాగా వర్క్ చేసిందా? ఇప్పుడు ఈ ప్రభుత్వం బాగా వర్క్ చేస్తుంది అంటే కంపేర్ అంటే ఎవరి పాలన వాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు బాగా చేస్తున్నారు, వీళ్ళు బాగా చేస్తున్నారు, అట్లా అయితే మనకి డిఫరెన్స్ ఏం కనిపించలేదు. మున్సిపాలిటీ పరంగా అయితే అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇంకా డెవలప్ అవుతూ వస్తుంది. ఓకే, డెవలప్ అవుతూ వస్తుంది. సిటీ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే క్రౌడ్ పెరుగుతుంది. అవును. సో ట్రాఫిక్ సమస్యలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ అంటే అది ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడల్లా కానీ రెగ్యులర్ గా అయితే ఏం ట్రాఫిక్ ఉండదు. ఓవరాల్ సిటీ అయితే హైటెక్ సిటీ సైడ్ ఇప్పుడు హెవీగా ఉంటది కాబట్టి రెగ్యులర్ రూట్స్ అయితే నార్మల్ గా ఉంటాయి. సార్ మరి ఇప్పుడు ఎలా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ఇప్పుడు అంటే ఏమైనా మార్పు కోరుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది, ఒక అవకాశం కోరుకుంటుంది. నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అవకాశం అని అడిగారు, వచ్చి ఇచ్చారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా మార్పు కోరుకుంటున్నారు? నార్మల్ గా అయితే ఏ ఎన్నికలు ప్రజెంట్ ఏ అయితే ప్రభుత్వం నడుస్తుందో ఆ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి కాంగ్రెస్ రావచ్చు. సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఉంది, దొంగ ఓట్లు కానీ తర్వాత ఫామ్ నింపుతున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? అంటే ఉన్న ఓట్లని ఎక్కడున్న ఓటు అక్కడ ఉంటే బెటరా, లేకపోతే ఇక్కడ ఓటు అక్కడ ఓటు 2 ఓట్లు మెయింటైన్ చేయాలి? 2 ఓట్లు మెయింటెనెన్స్ లేదు కదండి. ఇప్పుడు ఆధార్ సీరియస్ చేశారు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఉండదు అనుకుంటున్నాం. ఒకప్పుడు జరిగిందేమో కానీ దొంగ ఓట్లు అనేది కూడా క్లియర్ అయినట్టు నాకు అనిపించింది. ఓకే, ఎస్ఆర్ మంచిదని ఆహ్వానించవచ్చు. ఓకే, ఆహ్వానించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.